నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఎన్నికలు ముగిసి కొన్ని నెలలు కాకముందే రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్ వేడి రగులుతోంది? కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ప్రజలిస్తున్న మార్పులేంటి? ఇటీవల ప్రభుత్వం అత్యంత సీక్రెట్ గా చేయించుకున్న ఒక భారీ ఐవీఆర్ఎస్ సర్వే ఫలితాలు బయటకొచ్చాయి. ఈ రిపోర్టు చూశాక కూటమి పెద్దల మైండ్ బ్లాంక్ అయిందట. సాధారణంగా పార్టీలు సర్వేలు చేయించుకుంటాయి, కానీ ఈసారి సాక్షాత్తు ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. ఏకంగా 4 లక్షల మంది ప్రజల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ సేకరించింది. తమ పాలనపై జనాలు పూలవర్షం కురిపిస్తారని, ఎమ్మెల్యేలకు 100కు 100 మార్కులు వేసేస్తారని ధీమాగా ఉన్న నాయకులకు టేబుల్ మీదకొచ్చిన రిపోర్టు చూసి షాక్ తగిలింది. అసలు ఈ సర్వేలో తేలిందేంటి? అధికారంలోకి వచ్చాం కదా అని క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి రగులుతోందని సర్వే స్పష్టం చేసింది. స్థానిక స్థాయిలో సెటిల్మెంట్లు, కక్ష సాధింపు చర్యలు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు గనక వస్తే కూటమికి విజయం అంత సులువు కాదని, బొటాబొటి మార్కులు మాత్రమే వస్తాయని సీక్రెట్ సర్వే తేల్చేసింది. పదవులు వచ్చాయి కదా అని ఎగిసి పడుతున్న నాయకులకు ప్రజలు గ్రాండ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇక ఈ ఐవీఆర్ఎస్ సర్వేలో మరో అత్యంత ఆసక్తికరమైన అంశం బయటపడింది. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసే పోటీ చేయాలని ఏకంగా 89% మంది ఓటర్లు తేల్చి చెప్పారు. దీని అర్థం ఏంటి? కూటమి నాయకులకు, క్యాడర్ కు ఒక నిజం పక్కాగా అర్థమైపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పొలిటికల్ తుఫాను ముందు విడివిడిగా పోటీ చేస్తే తట్టుకోవడం సాధ్యం కాదు. జగన్ కు ఉన్న సొంత ఓటు బ్యాంక్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందనే నిజం కూటమి పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. అందుకే మనకు ఎన్ని విభేదాలున్నా బయట మాత్రం ఐకమత్యంగానే కనిపించాలి అనే మంత్రాన్ని కూటమి నేతలు పఠిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ పల్లెల్లో మాత్రం జగన్ వేవ్ తగ్గకపోవడానికి బలమైన కారణాలున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు, ఊరి ముందే ఉన్న గ్రామ సచివాలయాలు, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి సేవలందించిన వాలంటీర్ల వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు ఇప్పటికీ ప్రజల కంటి ముందే కనిపిస్తున్నాయి. పథకాల పేర్లు మార్చినా ప్రజల్లో పాత పథకాలే పేర్లు నాటుకుపోయాయి. గతంలో నేరుగా బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు వేసే పద్ధతి ఉండేదని, ఇప్పుడు చిన్న పని కోసం కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని సామాన్యులు వాపోతున్నట్లు సర్వేలో వ్యక్తమైంది. ఈ సర్వే ఫలితాలు చేతికి అందగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నియోజకవర్గాల్లో పర్యటించాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం సొంతంగా చేయించుకున్న అంతర్గత ఐవీఆర్ఎస్ సర్వేనే ఇప్పుడు కూటమికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వానికి అసలైన పరీక్షగా మారబోతున్నాయి. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.